పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపైన కమిషన్ నోటీసుల పేరుతో కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సుప్రీంకోర్టు సాక్షిగా నిజాలు బయటకు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కలిసి కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారం కూడా త్వరలోనే తేలిపోతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నికృష్టమైన, నీచమైన రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నోటీసుల పేరుతో తమాషాలు ఆడుతున్నారని విమర్శించారు. జస్టిస్ ఘోష్ తన నివేదిక పూర్తయిందని చెప్పినా మళ్లీ ఎందుకు గడువు పొడిగించారో చెప్పాలని ప్రశ్నించారు. కాళేశ్వరం నోటీసులు ఇప్పటిదాకా నేరుగా అందినట్టు సమాచారం లేదన్న కేటీఆర్ నోటీసులు అందిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. నిన్న సుప్రీంకోర్టులో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఎవరో కేసు వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు. ఇది ఏం తప్పు జరగలేదు, అంత చక్కగానే జరిగిందని. అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడే కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, కొట్టుకుపోయింది అంటాడు. ఇంకో దిక్కేమో అదే కాళేశ్వరంలో కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి హైదరాబాద్కి నీళ్లు తెస్తా అంటాడు. అయితే అదన్న కావాలి, లేకపోతే ఇదన్న కావాలి, రెండిట్లయితే. కొండపోచమ్మ ఉన్నదే కాళేశ్వరంలో ఉన్నాయి, మల్లన్న సాగర్ ఉన్నదే కాళేశ్వరంలో ఉన్నాయి. అది కూలిపోతే మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళున్నాయి? మల్లన్న సాగర్లో, కొండపోచమ్మ సాగర్లో. కేసీఆర్కి పేరు వచ్చింది కాళేశ్వరం కడితే, నేను బరాజ్ని కూలగొట్టి మళ్ళా కడతా, మేస్త్రా మన్నా 17 నెలలు 17-18 నెలలు ఒక్క ఇటుక పెట్టిండ ఎక్కడైనా? కొత్త ప్రాజెక్ట్ ఏదైనా కట్టిండా? ఇద్దరు ఒకటే దొంగలు, ఇద్దరు దొంగలే, కాంగ్రెస్ వాడు బీజేపీడు, ఇద్దరిని నమ్మద్దు. సీఎం రేవంత్ రెడ్డికి భయంకరమైన మానసిక వ్యాధి ఉందని కేటీఆర్ ఆరోపించారు. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక రుగ్మతతో ఉన్నారని విమర్శించారు. అందుకే ఒకే అంశంపై రోజుకోలా మాట్లాడుతున్నారని అన్నారు. 580 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం అందాల పోటీలో ఉండడం కరెక్టా అని ప్రశ్నించారు. అన్నదాతల ధాన్యం వర్షంలో కొట్టుకుపోతుంటే అందాల పోటీలకు రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. మిస్ వాళ్లు పోటీదారులకు మంత్రులంతా టూర్ గైడ్లుగా మారిపోయారని విమర్శించారు కేటీఆర్. అపరిచితుడు అలా ఇద్దరు ఉంటారు, ఒకటే మనుషులు ఇద్దరు ఉంటారు అన్నాడు. వాడు ఇటు చూస్తే ఒక తిరుగుంటాడు, అటు చూస్తే ఒక తిరుగుంటాడు. ఇటు చూస్తే రాము అట, అటు చూస్తే రెమో. ఈ రెమో అనేటోడు ఏమంటాడు, కేసీఆర్ అప్లపాలు చేసిపోయిందివా రాష్ట్రాన్ని, మొత్తం దివాలా తీసింది రాష్ట్రం, మన బతుకు బిచ్చ బతుకు అయిపోయింది. ఇక నేనైతే నన్ను పోతే ఢిల్లీలో దొంగను చూసినట్టే చూస్తుండ్రు, దొంగ లెక్కనే చూస్తారు కదా. నేను అపరిచితుడని ఉత్తగానే అంటలేను రేవంత్ రెడ్డి గారిని. ఒక వ్యాధి ఉంది రేవంత్ రెడ్డికి, మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. ఒకడే మనిషి 4 లెక్క నడిస్తాడు అన్నట్టు. అప్పుడే ఇట్లంటాడు, అప్పుడే అట్లంటాడు.